ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద వేటు వేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ 6 ఐపీఎస్లు ఆ 3 ఐఏఎస్ల మీద ఎందుకు వేటు వేశారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లోని 6 ఐపీఎస్ల మీద 3 ఐఏఎస్ల మీద వేటు వేసింది. ఇప్పుడు అసలు ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆ 6 ఐపీఎస్లు ఆ 3 ఐఏఎస్ల మీద వేటు వేసింది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వారి మీద వేటు పడాల్సి వచ్చింది, కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సంస్కారవంతమైన, నాగరికమైన, ప్రశాంతమైన, శాంతి భద్రతల విషయంలో ఒక మంచి రాష్ట్రంగా ఎప్పుడూ పేరుందండి. గత 5 సంవత్సరాల్లో ఒక అరాచక వ్యవస్థ పాలన సాగుతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసేసారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లాంటి వాళ్ళని కూడా వాళ్ళకి ఐఏఎస్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే మీ సేవలో మేమున్నాం గులాములు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం 2 సార్లు హెచ్చరికలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉన్న వాళ్ళకి గులాములుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని, నియమాలని, ప్రవర్తనావళిని అన్నిటినీ ఉల్లంఘించి తుంగలో తొక్కారు. ఎందుకు మీరు వాళ్ళకి బానిసలుగా మారుతున్నారు? ఇప్పటికైనా మీరు మారండి. ఇలా గనక ప్రవర్తిస్తే మీ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని ఒక హెచ్చరిక సూచికగా రాజంపేట కలెక్టర్ని సస్పెండ్ చేసినప్పటికీ కూడా రెండోసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి వచ్చి నోవాటెల్ విజయవాడ హోటల్లో మీటింగ్ పెట్టి జిల్లా ఐఏఎస్ని ఐపీఎస్ని తర్వాత ఇటువంటి ఉన్నతాధికారుల్ని ఎన్నికల నియమావళి విషయంలో మేము హెచ్చరికలు చేసిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో మార్పు రావటం లేదు. దొంగ ఓట్లు దేశంలో ఏ రాష్ట్రంలో కన్నా మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికే ఒక సవాల్గా మారినాయి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క పనితీరుని ప్రశ్నించే విధంగా సుప్రీంకోర్టులోను హైకోర్టులోను హోంశాఖకి రిపోర్ట్లు వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాలకు కూడా ప్రతిపక్ష శాసనసభ్యులు నాయకులు తీసుకెళ్ళి ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద 800 ఓట్లు 650 ఓట్లు తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో 5000 6000 శాసనసభ నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఉన్నాయని ఈ రకంగా ఒక్కసారిగా చేర్చారు. తర్వాత కొన్ని వేల ఓట్లని తీసేశారు. ఇది ఎక్కడా కూడా భారతదేశ రాష్ట్రంలో ఏ సగటుకి కూడా ఇది అవటల్లా, సింక్రనైజ్ అవటల్లా, కలవటల్లా. ఇక్కడ అంటే అసాధారణంగా ఉన్నాయి ప్రతిదీ. ఇది అధికారుల కుమ్మక్కయ్యారనేది కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన అవగాహన వచ్చింది. దానికి తోడు కిందటిసారి 2019లో ఎలక్షన్లో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను అద్భుతాలు చేసి చూపిస్తానని వచ్చిన రోజే ఆయన ఒక ప్రణాళికతో వచ్చాడు. నెక్స్ట్ 5 ఏళ్ళు నేనైతే సుపరిపాలన ఇచ్చే ప్రశ్న లేదు, నేను కక్ష సాధించడానికి వచ్చాను, నా కక్ష సాధింపు చర్యలే ఈ 5 ఏళ్ల పాటు సాగుతాయి. కాబట్టి నాకు ప్రజల ఓట్లు వాళ్ళంతా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వేసినా ఎక్కిపోయినా అక్రమ పద్ధతుల ద్వారా అయినా నేను గెలవాలనే ఒక ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఒక క్రిమినల్ మైండ్తో చేసిన పని. ఇది ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి వీళ్ళు ఒక ఫోర్స్గా పనిచేయాలి. వాళ్ళందరూ 99% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మంత్రులు చెప్పారు బాహాటంగా. వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని సర్పంచులు ఫిర్యాదు చేస్తే అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉండి మీరు చెప్పిన వాళ్ళనే కదా మేము నియమించింది, మీ కార్యకర్తలు మన కార్యకర్తలని మీరు రాసుకొచ్చిన పేర్లు యాజిటీస్గా పెట్టాం. ఒకవేళ ఎవడన్నా ఒకటిద్దరు తోక ఆడిస్తే చెప్పండి, తీసి అవతల బారేస్తాం. అది మన చేతిలో పని. 5 నిమిషాల్లో గవర్నమెంట్ శాలరీ వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళని పార్టీ పనులకు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే ఈ పెన్షన్లు తీసుకెళ్ళే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పంపిస్తున్నాడు మీకని చెప్తున్నారు. వాళ్ళకి నమ్మకం అదే కదండి. వ్యక్తిగతంగా క్యాష్ అన్ని బట్టలు నొక్కుతున్నాడు ఆయన, కానీ ఇది మాత్రం క్యాష్ రూపంలో ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు?
అంటే వాళ్ళకి మనసులో పడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఆస్తి నుంచి తీసుకొచ్చిస్తున్నట్టు, అందుకే వీళ్ళని పెట్టినట్టు. ఆ ముట్టుతీయో లేదో, ఒకవేళ బటన్ నొక్కితే ఎక్కడన్నా గాలిలో కలిసిపోతాయేమోనని భద్రంగా పంపిస్తున్నాడని ఆ వాలంటీర్లు ఇవాళ రాత్రికి మళ్ళీ మేము చెబుతాం పలానా ఎల్లయ్యకి, పుల్లయ్యకి, మల్లయ్యకి, సుబ్బయ్యకి వీళ్ళందరికీ మేము వెళ్ళి ఇచ్చొచ్చామని చెప్పాలి. ఆయన మా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో. మేము ఫోన్ చేస్తాం, ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫోనే ఇది, దీని నుంచే చేస్తే ఆయన ఎత్తేస్తాడు, తెలుసు పలానా ఊళ్ళో నుంచి పలానా వాలంటీర్ చేశాడు, మీ పేర్లన్నీ చెబుతాము. అప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోతాడు. అంటే వాళ్ళందరికీ ఏమి నమ్మకం ఏర్పడిందంటే, అమ్మో సొంత మనుషుల్ని పెట్టి పెన్షన్ని మనకి బాగా ఉండాలని పంపిస్తున్నాడని. అంతేగాని అది గవర్నమెంట్ డబ్బు, వీళ్ళే ట్యాక్సుల రూపంలో కడుతున్నారు. వాళ్ళ పిల్లాడు వెళ్ళి 80 రూపాయలు 50 రూపాయలు విలువ లేని లిక్కర్ని 250 రూపాయలు తాగి వస్తున్నాడు రోజుకి. వాళ్ళ ఇంట్లో నుంచి 180 రూపాయలు 200 రూపాయలు పన్నుల రూపంలో వెళ్ళిపోతుందని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏదైనా విందిస్తానంటే వాళ్ళ మాంసంతో ఆడిస్తే విందు, కానీ మన తొడ కోసి ఆడి విందు చేస్తే మనకేం ప్రయోజనం అండి? మనదేగా తొడ. అవును. తర్వాత ఇంటికి వచ్చి తడుముకుంటే మన తొడ ఉండదు. ఆ విందు తిని వచ్చిన ముక్కలో వాంతి అవుతుంది మనకి. ఓకే సార్, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ 6 ఐపీఎస్ల మీద, అలాగే ఆ 3 ఐఏఎస్ల మీద వేటు వేయడానికి కారణం వారు అధికార పార్టీకి కొమ్ముగా వేయడమేనా అంటే ఏం చెప్తారు సార్? 200% అండి. 200% ప్రూఫ్స్ రాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఇంత చర్య తీసుకోదు. ఇది ఒక టీజర్ మాత్రమే. ఇంకా కూడా వాళ్ళ దృష్టి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ని ఒక ఎత్తుగా చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక భయోత్పాతం కల్పించి ఎన్నికల రోజు బూతుల దగ్గరికి ఇతర పార్టీలు ఎవరు కూడా వచ్చి ఓటేయకుండా అంత అలజడలు రేపటానికి కూడా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందనేది కేంద్ర నిఘా వర్గాల ద్వారా వాళ్ళకి సమాచారం ఉంది. దీంట్లో చాలామంది అధికారులు, ఐపీఎస్ అధికారులు సహకరిస్తున్నారు. రాజకీయ హత్యలు, మొన్న ప్రజాగళం అని ప్రధానమంత్రి మీటింగ్కి తీసుకెళ్లారనే దీని మీద నెపంతోనే హత్యలు చేశారు. ప్రధానమంత్రి సభకి వెళ్ళటం తప్ప? దేశ ప్రధాని నువ్వు కూడా ఆయన వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు కలిసి వస్తున్నావు కదా. కానీ ఆ సభకి వెళ్ళి వచ్చారని ఇన్ని రాజకీయ హత్యలు చేస్తున్నప్పుడు మొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిపించింది కదా 3 జిల్లా ఎస్పీఎల్ని. అవును, పిలిపించినప్పుడు ఒక్క అతన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు 2 మీద వేటు పడింది. నంద్యాల ఎస్పీ మాత్రం ఇలా 2 మీద వేటేశారు, ప్రకాశం అండ్ పల్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 100% వీళ్ళు కొల్యూడ్ అయ్యారనేది వాళ్ళకి తెలుసండి. ఓకే, అసలు పోలీస్ అధికారులే కనుక కఠినంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఉత్సపడాలి. మరి అధికార పక్షం వాళ్ళు ఇంత 3వ కాలు మీద వెళ్ళి పల్నాడు ఏరియాల్లో గృహదానాలు చేస్తున్నారు, వాహనాలను దహనం చేస్తున్నారు, మనుషుల్ని పీక కోసేస్తున్నారు, చంపేస్తున్నారు. వీళ్ళకి తెలియకుండా ఉంటుందండి. ఎస్పీలు కనుక ఒక్క వార్నింగ్ ఇచ్చారంటే ఎక్కడాడెక్కడ ఉచ్చబోసుకుంటాడు. కింద అధికారులు కూడా పై అధికారుల ఆదేశాల మేరకి గమ్మును కూర్చుంటున్నారు. అది అందుకే కింద అధికారులు కూడా ఫస్ట్ వరుసలో మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది కదండి, ఎస్ఐల మీద, వీళ్ళ మీద, కానిస్టేబుల్స్ మీద కూడా. అప్పటికి కూడా వీళ్ళకి ఆంటల్లా. ఎందుకంటే వీళ్ళు ఒక డీల్ మాట్లాడేసుకున్నారు గవర్నమెంట్తో, మేము మిమ్మల్ని కాసుకుంటాము, మీకు డబ్బులు మేము చూసుకుంటాం అనేది ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకి, కొంతమంది ఎస్పీలకి, ఒకే సామాజిక వర్గానికి చెందిన 4 ఉన్నారు ఇందులో. అంటే అట్లాంటి ఒక అవగాహనకి వీళ్ళు వచ్చారనేది కేంద్ర ఎన్నికల నిఘా విభాగం వాళ్ళకి నివేదిక ఉంది, ఇంటెలిజెన్స్ నివేదికలో. అందుకనే నిర్మోహమాటంగా సస్పెండ్ చేశారు. వితిన్ అవర్స్ లోపల, ఇవాళ 5 o'clock లోపల, సాయంత్రం 5 గంటల లోపు కింద అధికారికి బాధ్యతలు అప్పించి పక్క తొలగమన్నారు. ఎన్నికలు అయ్యారాక వీళ్ళు ఎటువంటి ఎన్నికల విధుల్లో కూడా ఉండే పరిస్థితి కూడా లేదు. ఇది జీవితకాలంలో వాళ్ళ ఉద్యోగంలో అది ఒక రిమార్క్గా మిగిలిపోద్ది. కృష్ణ గారు, చిన్న అంశం కాదు ఇది, కంటిన్యూ కూడా అవుతుంది. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్ర బలగాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో మోహరించి ఎన్నికలు సజావుగా జరిగే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రవర్తన ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. వరకు బీహార్లో ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఆ కల్చర్. అది మొగ్గలోనే ఇప్పుడు తుంచాలి. ఓకే, తుంచకపోతే చెట్టు అయిపోతుంది, మానైపోద్ది అనమాట అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.